ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయన సన్నిధిలో కనిపెట్టుకునేటువంటి వారందరూ కూడా ఆయన యొక్క మాట చేత గొప్ప నెమ్మది పొందాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తమ హృదయాన్ని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈరోజు నీ హృదయం ఎలా కృంగిపోయింది, నీ కన్నులు ఎలా ఎర్రబారుచున్నవి, నీ హృదయంలో ఎందుకు చింత అనేది నివాసం చేస్తూ ఉందని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, సామెతల గ్రంథము 13 అధ్యాయము 12 కోరిక సఫలం కాకుండా చేత హృదయం నొచ్చును, సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము. ఏదైతే నువ్వు దేవుని దగ్గర అడుగుతూ ఉన్నావో అది నీకు దొరకలేనప్పుడు నీ హృదయం నొచ్చుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే దొరుకుతుందో నీ హృదయంలోని ఎంతో గొప్ప సంతోషం కలుగుతూ ఉంటుంది. అయితే నీ హృదయంలో ఉన్నదాన్ని దేవునితో కుమరించుకున్నప్పుడు అది నీ జీవితంలో జరగాలని కోరుకుంటే, నీ ముఖం మీద ఉండేటువంటి ముసుగును నువ్వు వేసినప్పుడు ఖచ్చితంగా ప్రభు అయితే నీ వైపు తిరిగి నీకు కావాల్సిన దాన్ని దయచేస్తారు. కనుక నీ హృదయం ఎలాగుందో నువ్వు ఆలోచన చేసుకోవాలి. ఆలోచన చేసుకుంటూ ఉన్నప్పుడు భక్తులైతే చెప్తూ ఉన్నాడు, కీర్తన గ్రంథము 28 అధ్యాయం 7 యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయము, ఆయన యందు నమ్మికించను గనుక నాకు సహాయం కలిగెను. కావున నా హృదయం ప్రహర్షించున్నది, కీర్తనతో నేను ఆయన స్తుతించున్నాను. కనుక ఈరోజు దేవుని సన్నిధిలో యథార్థంగా ఎప్పుడైతే మనం నడుస్తూ ఉంటామో మన హృదయంలో ఆయన గురించినటువంటి గొప్ప సంతోషం మనకు కలుగుతూ ఉంటుంది. మన హృదయం నిబ్బరంగా ఉంటుంది. వారు దేవునితో చెప్తూ ఉంటారు, దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది, దేవా నా హృదయం చాలా నిబ్బరంగా ఉంది, నేను పాడుచు నీ సన్నిధిలో స్తుతిగానం చేస్తానని. కనుక నీ ధనం ఎక్కడైతే ఉంటుందో నీ హృదయం అక్కడే ఉంటుంది. నీ ధనము ఏదో ఏది నువ్వు శ్రేష్టమైనదిగా ఎంచుకున్నావో అదే నీ హృదయంలో ఎప్పుడు నివాసం చేస్తుంటుంది. అది వాక్యం విన్నట్లయితే అది నీకెంతో మేలు. ఎప్పుడైతే నీ హృదయం ఆయన వైపు తిరుగుతుందో వాక్యాన్ని నీ హృదయం ఇష్టపడుతూ ఉంటుంది. నీ హృదయం నీ మీద దోషం మోపుకున్నట్లుగా దేవుడి సన్నిధిలో ధైర్యం కలిగి ఉండడానికి నువ్వు సిద్ధపడాలి. కనుక ఈరోజు హృదయం విశాలపరచబడాలి. ఎవరైతే ఆయన ఆశ్రయించి స్థిరంగా ఉంటారో వారు దేనికి భయపడకుండా ఉంటారు. ఎవరైతే ఆయన కట్టడలన్నింటినీ గైకుంటూ ఉంటారో వారు సిగ్గుపడుకున్నట్లుగా ఉంటారు. కనుక ఈ ఉదయకాలం కానీ నువ్వు గ్రహించినట్లయితే ఈరోజు ఆయన ఉపదేశాన్ని ఆలకించాలి. సామెతల గ్రంథము 4 అధ్యాయము 11 నుంచి, జ్ఞాన మార్గమును నీకు నేను బోధించి ఉన్నాను, యథార్థ మార్గమును నేను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం తొట్టిల్లదు. ఉపదేశం విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండము. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గం నడవకము, దాని యందు ప్రవేశింపగా తప్పించుకొని తిరుగుము, దాని నుండి తొలగి సాగిపోము. అటువారు కీడు చేయనిది నిద్రింపరు, ఎదుటివారిని పడదొరినిది వారికి నిద్ర రాదు. కీడి చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలాత్కారం చేత దొరికిన ద్రాక్షరసం త్రాగుదురు. కనుక ఇటువంటి వారితో నువ్వు సహవాసం చేయడం కాదు, కానీ నీ యొక్క సహవాసం ఎలాగుందో, నీ హృదయము ఎటువంటి సహవాసంలో పరిగెడుతుందో నువ్వు పరిశీలన చేసుకోగలగాలి. పట్టపగలగు వరకు వేకువేలకు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గం అంతకంతకు తేజరిల్లును. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, వారు తాము దేని మీద పడినది వారికి తెలియదు. కాబట్టి ఉదయకాలాన్ని నీ హృదయంలో గొప్ప నెమ్మది కలగాలంటే ఆయన మాటలు ఆలకించాలి, ఆయన వాక్యాలకు చెవి ఎగ్గాలి. నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకూడదు. నీ హృదయం మంది నువ్వు భద్రం చేసుకోవాలి. దొరికిన వారికి అవి జీవాన్ని ఇస్తూ ఉన్నాయి, ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాయి. నీ హృదయంలోని జీవదారులు బయలుదేరుతూ కాబట్టి అవన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. ముఖ్యంగా అది నిలిచి ఉండినట్లుగా మూర్ఖపు మాటలు అయితే నీ నోట్లో రాకూడదు, పెదవులను కుట్లమైన మాటలు రాకూడదు. నీ కన్నులు అటు ఇటు చూడగా సరిగా నీ కనురప్పులు నీ ముందర సూటుగా చూడాలి. నీవు నడుచు మార్గం సరళం చేయాలి, అప్పుడు నీ మార్గంలోనే స్థిరమవుతాయి. నీవు కుడి తొట్టినికైనా ఎడం తొట్టినికైనా తిరగకూడదు. నీ పాదం కీడునకు దూరంగా తొలగించుకోవాలి. ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం స్థిరంగా నీలో నిలుస్తుందని ఈ ఉదయకాలం నువ్వు గ్రహించుకోగలగాలి. అప్పుడు నీ హృదయంలోంచి జీవదారులు బయలుదేరితే అవి నీకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహిస్తాయి. ప్రభా, ఈ ఉదయకాలాన్ని నీ గాయపడిన హస్తాలకు అప్పగించుకుంటుండగా నీ సమాధానమని నీ వాక్యమును వారి హృదయంలో కుమ్మరింపజేసి నడిపించమని, బలపరచమని, సమాధానం అనుగ్రహించమని, నీ శాశ్వతమైన నీతిని బట్టి ప్రభా, నీ కృపను బట్టి తండ్రి మీరే మహిమతో నింపమని ప్రతి ఒక్కరిని ప్రభా బలపరచమని దేవా యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.